చాలా కూడా బాధాకరం. ఎస్పీ లాంటి వారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు. అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఈశ్వర్రెడ్డికే నాకు తెలిసినంత వరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి మొదట ముందు ఏ పార్టీ ఉన్నా కూడా, కానీ నిన్న ఎలక్షన్లో కూడా స్థానిక రాజకీయాలను బట్టి వీరు కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికే చేసిన వారు. అంతేకాదు ఈరోజు నిన్న అరెస్ట్ చేసిన దాంట్లో జీవానంద్ రెడ్డి గారు, ఈశ్వర్రెడ్డి సొంతం బావ, హిజ్ సిస్టర్స్ హస్బెండ్ రామకృష్ణారెడ్డి గారు, కేశవరెడ్డి గారు, వీళ్ళంతా టీడీపీ వాళ్ళే, టీడీపీ లీడర్లు కూడా అక్కడ. అట్లా యశ్వామరెడ్డి, హరినాథ్ రెడ్డి, అనిల్ పాటిల్, చమీన్, వీళ్ళంతా కూడా తెలుగుదేశం వాళ్ళు చాలామంది కూడా వీళ్ళంతా కూడా ఉన్నారన్నమాట. అవన్నీ కూడా ఇంకా విచారణ పూర్తిగా తీసుకొచ్చి ఒక వ్యక్తిని పార్టీకి వాళ్ళే చెప్పినారు గ్రూపులకు సంబంధించి ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన ఈర్షతో ఒక సామాన్యమైన కుటుంబం, పేద కుటుంబం వారే ఆ మూలింటి వారు అనే వారు కూడా ఇస్తే దానివల్ల జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తుంటే ఒక పార్టీకి చెప్పడం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం. నిజంగా కూడా ఎస్పీ లాంటి స్థాయిలో ఇటువంటిది కూడా తగదు. మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తూనే నేను ఒకటే, ఎందుకంటే ఈ పరిస్థితిని ఇప్పుడు చూస్తే ముందుగానే మత కలహాలను రెచ్చగొట్టాలని చెప్పి, రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని కూడా నిన్న తిరుపతి సంఘటన జరిగిన తర్వాత హిందూ మతాన్ని ఎంత కావాలంటే అంత రెచ్చగొట్టడానికి స్వయంగా అధికారంలో ఉండేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతను తగ్గించి ఒక మంచి పరిపాలన ఇవ్వాల్సిన వారే ఈరోజు బాధ్యత గల వ్యక్తులే ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కూడా సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి అనేకమైన కుటిల ప్రయత్నాలు కూడా ఒక 4-5 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. తిరుమల సంఘటన కూడా, తిరుమల సంఘటన ఎప్పుడో జూలై 12వ తేదో 13వ తేదో అక్కడ ఒక నెయ్యికి సంబంధించిన వ్యాన్ వస్తే, ఏటీఆర్ దానికి వస్తే అక్కడ రిపోర్ట్ కూడా వస్తే దాన్ని 2 మాసాలు కూడా దాచిపెట్టి స్వయంగా ఈఓ గారే దాంట్లో వచ్చి వనస్పతి ఆయిల్ అనేది కూడా కలిసిందని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి యొక్క బలవంతం పైన వచ్చేస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా కానీ క్యాబినెట్ మీటింగ్లో కాదు, పార్టీ మీటింగ్లో, తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఇంకా ఈఓ ప్రకటించక మునుపే దాంట్లో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి ఉందని చెప్పేసి అనేక రకాలు చేసి అనేక రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కూటమిలో ఉండే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేసే టైంలో కూడా ఇట్లా చెప్పడం నిజంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే అసలుకి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా వారి చేతుల్లో గుప్పెట్లో పెట్టుకుని వ్యవస్థలంతా కూడా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు న్యాయాన్ని, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన ఒక ఎస్పీ గారే ఈరోజు కూడా అధికార పార్టీకి ఊడిగం చేస్తామంటే ఈ జిల్లా ఎవరు కానీ చూస్తూ ఊరికే ఉండలేము. మీరు అంతపైన చెప్పాల్సి పోయింది. అతను పార్టీ కావచ్చు, మీకు తెలుసా అతను ఆ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడా? అతను ఏమన్నా అసలు ఒకప్పుడు ఏమైనా ఉండొచ్చాము, కానీ నేను ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు ఈశ్వర్రెడ్డి గారిని. అతని బావ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. రాజకీయాల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసినట్టు వ్యక్తిగతంగా చేసి కఠినంగా శిక్షించే చర్యలు తీసుకొని ప్రశంసలు ప్రజల నుంచి కూడా అందుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయడం పైన నుంచి కూడా. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంకాలం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చాలాసేపు రాత్రి ఇవన్నీ వెంటనే చెప్పడం టీవీలో నేను అన్ని చూశాను కూడా, చూసి కూడా ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఇవన్నీ కూడా వెంటనే కూడా ఉదయమే రాత్రి నేను సాయంకాలం అరెస్ట్ చేస్తే మార్నింగ్ కల్లా చూసేసి వెంటనే చెప్పడం, ఇంకా కూడా విచారిస్తున్నాం, ఇంకా దోషులు ఉన్నారని చెప్పడం, ఒకరే చేసినాడు అని చెప్పడం, ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ కూడా అనుమానాలకు కూడా తావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓ పెద్ద కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా. ఈరోజు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన వారు కానీ, వారి నాయకుడు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ, మోడీ పార్టీ వారు కానీ, వీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలుతో నిర్మూలించాలని చెప్పేసి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో కూడా ప్రతిష్టను తగ్గించాలని చెప్పేసి, రాజకీయాల్లో ఇతన్ని ఉండని కూడా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. నేనేది ఇది ఆరోపణ చేయలేదు,
స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అనర్హుడు, ఇతన్ని రాజకీయాల్లో ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిర్మూలించాలా అని చెప్పేసి పదే ప్రకటనలు కూడా చేస్తున్న విషయాన్ని అన్ని ప్రకటనలో కూడా వస్తున్నాయి, అన్ని టీవీల్లో కూడా వచ్చేసినాయి, వార్తాపత్రికల్లో పతాక శీర్షికల్లో కూడా వచ్చేసాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మతాన్ని కూడా రెచ్చగొట్టి తిరుపతిలో దాంట్లో కూడా తీసుకొని రావడం కూడా జరిగింది.